పచ్చని అటవులు మరియు పవిత్ర నదుల మధ్యలో నిగూఢంగా నిలిచిన ఒక నిశ్శబ్దమైన శాంతమైన గ్రామంలో జీవితం నెమ్మదిగా కాని దివ్యంగా సాగేది. అక్కడ బంగారం లేదు, కాని భక్తితో నిండిపోయిన ఒక బాలుడు జీవించేవాడు. అర్జునుడు వయస్సు కేవలం 14. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించే ముందే లేచేవాడు. కాళ్లలో తొడుగులు లేకపోయినా హృదయంలో భక్తితో నది ఒడ్డున ఉన్న ఆలయానికి నడిచేవాడు, తన భక్తిని అర్పించేందుకు. ఆ శివాలయం నది కట్టే తెరుకుగా నిలిచి ఉంది, కాని లోపల మాత్రం అది ప్రేమతో మార్మోగుతుండేది. అక్కడ అర్జునుని ఆత్మ పరమాత్మతో ఐక్యం చెందేది. ప్రతి ఉదయం అర్జునుడు ఓం నమః శివాయ అని జపించేవాడు. అతను ఏమీ కోరకుండానే మహాదేవుని సమీపంలో ఉండాలని మాత్రమే కోరుకునేవాడు. ఒక ఉదయం ఒక సాధువు గ్రామానికి వచ్చాడు. అతని రూపం పురాతనంగా, కళ్ళలో అద్భుతమైన తేజస్. శివుడు స్వయంగా భిక్షాటన వేషంలో వచ్చాడు, అర్జునుని భక్తిని పరీక్షించేందుకు. నీ జీవితాన్ని ప్రార్థనలతో ఎందుకు వృథా చేస్తావు అంటూ సాధువు ప్రశ్నించాడు. నీవు సంపదను, ఖ్యాతిని లేదా అధికారాన్ని పొందొచ్చు కదా. అర్జునుడు నెమ్మదిగా నవ్వుతూ చెప్పాడు, ఈ లోకంలోని అన్ని రత్నాలు నాకేమీ కావు. నాకు ఆనందం ఇచ్చేది ఒక్కటే, భగవాన్ శివుడిని స్మరించడమే. సాధు చిరునవ్వు చిందించాడు. ఆ తక్షణమే దివ్యకాంతితో వెలిగిపోతూ తన అసలైన రూపాన్ని చూపించాడు. అతను ఎవరూ కాదు, మహత్తరుడైన పరమేశ్వరుడు శివుడు. ప్రకాశవంతమైన రూపంతో అపార శక్తితో కనిపించాడు. ప్రేమతో కూడిన దయ కటాక్షంతో పరమేశ్వరుడు అర్జునును ఆశీర్వదించాడు. జ్ఞానం, అంతర్యామి శాంతి మరియు ఇతరులకు మార్గదర్శకత్వం ఇచ్చే శక్తినిచ్చాడు.